ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా అనకాపల్లిలో. ఇప్పుడు గూడి ముత్యాల నాయుడు గారికి అలాగే సీఎం రమేష్ గారికి పోటీ జరుగుతుంది. ఓకే, వీళ్ళిద్దరిలో ఎలా ఉందండి? ఒకళ్ళు స్థానికులు, ఒకళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. అదే స్థానికంగా అంటే ఇతను గూడి ముత్యాల నాయుడు గారు ఉన్నారంటే అతను డిప్యూటీ సీఎం వరకు వివిధ పథకాల్లో వచ్చిన అతను వివిధ హోదాల్లో అలాగే వచ్చారు. అందువల్ల అనుభవపరంగా అతనికి అనుభవం ప్లస్ లోకల్ చూస్తుంటారా ఆయన్ని ఎప్పుడు? చూస్తాం. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఛాన్స్ అతనికే ఎక్కువ ఉందనేసి అనుకుంటున్నాం. లాస్ట్ స్టేజ్ నుంచి ఎంపీ స్టేజ్ వరకు వచ్చారు. దానికి పోటీగా సీఎం రమేష్ గారు కూటమి ద్వారా వస్తున్నారు. అవునవును. ఏంటి మరి వీళ్ళిద్దరిలో ఎవరు? సీఎం రమేష్ గారు అంటే మన నాన్ లోకల్ అతను, అంటే ఇంకా ఇక్కడ ఉండేది ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఇంకా ముత్యాల నాయుడు గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. జగన్ గారు భయపడుతున్నారు. భయపడొద్దు, అతనికే చేస్తాం ఓటు. అది అంతేనా? అంతే. వాళ్ళు ఎక్కువ ఇస్తా అంటున్నారు కానీ పింఛన్ డబ్బులు ఎక్కువ ఇస్తా అంటున్నారు. ఎక్కువ ఇచ్చినా సరే ఏ నెల నెల వస్తున్నాడు, మాకు అదే సంతోషం. ఏంటి? ఏ నెల నెల వస్తుండవు, అదే సంతోషం. కన్న కొడుకు చూడడు, తోడబుట్టిన వాళ్ళు చూడరు. అది జగన్ చూస్తున్నాడు, చూస్తుండు. కానీ ఆయన రౌడీ అది అని అంటున్నారు అందరూ. వాళ్ళగానే అంటున్నారు రౌడీ అని, ఎవరంటే అని. మమ్మల్ని సంతోషంగా చూస్తుండే, అదే సంతోషం మాకు. ఓకే, ఇక్కడ మరి జగన్ గారి తరపున ఎంపీగా గూడి ముత్యాల నాయుడు గారు నిలబడ్డారు, తెలుసా? ఆయనకు పోటీగా రమేష్ గారు నిలబడ్డారు, సీఎం రమేష్ గారు. ఎట్లా ఉంది వీళ్ళిద్దరి మధ్య పోటీ? అదే మరి రేడియోలో చెప్తున్నారు కానీ ఎలాగన్నా సరే మా ఓటు జగన్కే ఇస్తాం. జగన్ గారికి. ఇక్కడ మరి గెలిపించుకుంటారా ముత్యాల నాయుడు గారిని? ముత్యాల నాయుడిని గెలిపిస్తే మరి జగన్ గారికి సపోర్ట్. జగన్ గారికినా అలాగైతే పర్వాలేదు. అంతేనా? అంతే. ఏ ప్రభుత్వం కూడా చేయలేని పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసి డైరెక్ట్గా వారి అకౌంట్కి పంపించేలాగా చేసే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరు ఏమి చేయలేరు. అప్పులు చేస్తున్నాడు ప్రజల్ని. ఎవరన్నా రాష్ట్రాన్ని అప్పులు చేసేది? చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఎంత చేశాడన్న అప్పు? 2 లక్షల పైన అప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిందంతానే 1,30,000 కోట్లు ఎంత అప్పు అండి. దానికి దీనికంటే అప్పుడు పథకాలు ఉన్నాయన్నా? ఇదే పథకాలు చేశాడా? అదన్నాడు, బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏమీ లేకుండా పోయింది. ఏడ్ చేశాడన్నా చంద్రబాబు నాయుడు? దేనికి అప్పు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ఇదే కరోనా మూమెంట్లో ఎక్కడ పోయారు అన్నాళ్ళు? 2 సంవత్సరాల పరిపాలన కరోనా మూమెంట్లో ఎక్కడ పోయారు చెప్పు? దానికి జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య, అదే ఎంపీ అభ్యర్థుల మధ్యలో పోటీ ఎలా ఉంది? ఎంపీ అయితే 100% బూడిద ముత్యాల నాయుడు గారు వస్తారన్నా. సీఎం రమేష్ ఎవరన్నా? ఎక్కడి నుండి వచ్చాడన్నా? కడప నుండి వచ్చి ఇక్కడ పోటీ చేయడం ఏంటన్నా? 30,000 కోట్ల బ్యాంకు రుణమాఫీ లేకపోతే ఒక దొంగ ఆడెక్కడికి వచ్చి పోటీ చేసేస్తే ఎలాగైపోద్దన్నా? ఒక బూడిద ముత్యాలైన వ్యక్తి, ఒక రైతు బిడ్డ అన్న, ఒక వార్డు నెంబర్ నుంచి ఎదుక్కుంటూ వచ్చి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడంటే అతనికి పేదవాళ్ళ కష్టాలు తెలుసు. ఇప్పుడు అతని వార్డులో కానీ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అతనికి తెలుసు. సీఎం రమేష్ తెలుసా? వాళ్ళు తెలుసా? ఇప్పుడు అనకాపల్లి ఏటేటి ఉన్నాయో తెలుసా? ఎవడన్నా సీఎం రమేష్? అంటే వాళ్ళు ఏమన్నారంటే కూటమి నుంచి ముగ్గురం కలిసి వస్తున్నా అని. కూటమి ఎందుకు చేస్తారన్నా? ఎవరినైనా మనం ఒకరిని కొట్టలేకపోతే కూటమితో కొడతారు. అది దమ్మున్నాడు కాదు. రా, ఎవడికి నీకు 175 క్యాండిడేట్లు ఉంటే నువ్వు రా. జగన్మోహన్ 175 నియోజకవర్గాలు క్యాండిడేట్లు ఉన్నారు, నించున్నాడు. నువ్వు రా, తెలుసుకో, తేలిపోద్ది. ఈసారి ఇక్కడ గెలుపు ఖాయమంటావా? కన్ఫర్మ్ 100%. జగన్ అన్నా ముగ్గురు కాకపోతే నలుగురు అన్నా, ముగ్గురు కాకపోతే నలుగురు ఎవరు ఇచ్చేస్తారన్నా? ఎవరు ఇచ్చేస్తారు? ఇప్పుడు ఇది జగన్మోహన్ ఇచ్చిన పథకాలు అప్పులైపోతుంటే మరి వాళ్ళు ఇచ్చినప్పుడు అప్పులవ్వా? చెప్పండి. వాళ్ళ ఇంట్లో నుంచి ఏం తెచ్చిస్తారా? ఎవరు కదా. అది పరిపాలన చూసి ఓటేస్తారు ప్రజలు. నువ్వు నేను చెప్తే ఇదన్యా ప్రజలు వేస్తారు. ప్రజలు తెలుసు మంచి జరుగుతుందో లేదో వాళ్ళకి తెలుసు, వాళ్ళు వేస్తారు. ఈ లోపల చెప్పడానికి ఆడవాడు పవన్ కళ్యాణ్ ఆడవాడు శుభ్రంగా సపోర్ట్ ఎక్కువ ఉందని అంటున్నారు. ఏటి ఉంటుందన్యా అనియా? ఇప్పుడు జనాలు మోటివేట్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేను ఓడిపోతాను ఒప్పుకోను, ఏదో ఒకటి చెప్తాను అంతే. ఓటమి అనేది జూన్
మే 13 తర్వాత ఓటింగ్ అవుద్ది. జూన్ తర్వాత తెలుస్తుంది ఓటమో రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడు ఇద్దరు పరిపాలించారు. ఇద్దరులో నీకెవరు బాగా చేశారు? ఇప్పుడు వస్తాడు జగనే బాగా చేశాడు. ఇప్పుడు జగన్ గారు మరి నెక్స్ట్ ముగ్గురిని గెలవాలి, ఒక్కరిని కాదు. అవును, మరి జగన్ ఒక్కడే కదా. తిరుగు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ గెలవాలి కదా. అలా చెప్పడం నేను చెప్తా. అలాగైతే మా ఇందులోనంతా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, మా ఇంట్లో అందరూ జగనే. అయినా మీరు సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారు? జగనే మాకు తప్పు ఏంటి, ఒకళ్ళు పుట్టి ఒకళ్ళ పేరు పెట్టుకుంటాం. ఏంటి అనుభవంతున్నావు బట్టి పేరు పెట్టుకున్నాం, అంతే తేడా. ఇక్కడ ఎంపీగా గెలుస్తారంటారా? ఎక్కడ ఎందుకే గెలుస్తాడు తెలుసా ఇప్పుడు ముత్యాల నాయుడు గారు? అంటే తెలియదు కానీ ఈ ఊరే కదా, ఇక్కడ పక్క ఊరే కదా. గెలుస్తాడు, అతను గెలుస్తాడు. మంచోడే, అతను గెలుస్తాడు. మంచోడే గెలుస్తాడు, మంచోడే. నమస్కారం అండి. చెప్పండి, అనకాపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ప్రజల పరిస్థితి? ఏ పార్టీని ఎన్నుకునే అవకాశం ఉందంటారు ఇక్కడ ప్రజలు? రెండు సమానంగా ఉంది అనకాపల్లిలోనండి. మెయిన్ పాయింట్ ఒక వైఎస్ అనుకోలేము, తెలుగుదేశం అనుకోలేము. చాలా మంచి పనులు చేశారు జగన్ గారు కూడా. కింద సంవత్సరం అప్పుడు చంద్రబాబు గారు చేశారు ఏదో మాకు తెలియదు కానండి, మాకు కొత్త రావడం. ఈ పరిపాలన మటుకు జగన్ గారు చేసిన పనులు చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి అది రండి. జగన్ గారు మంచి బాగా పనులు చేశారు, చంద్రబాబు గారు ఒకప్పుడు చేసే ఉన్నారు. చేసిన పనులు మనకు తెలియదు కాబట్టి. మాది బొబ్బులండి మనది. ఇక్కడ ఎంపీ అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉంది? ముత్యాల నాయుడు గారికి అలాగే సీఎం రమేష్ గారు. అది ఆ విషయం అయితే మనకి టాలీ చేయలేం. కాకపోతే మటుకి వైసీపీ మటుకి గ్యారంటీ వస్తుంది. అది మటుకి 100% కరెక్ట్.